పెళ్లి లేకుండా ఏ మనిషి జీవితం కూడా సంపూర్ణంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ మన లైఫ్లో అదొక మేజర్ పార్ట్. పిల్లలు వాళ్ళందరినీ చూడటమే ఈ భగవంతుడు ఇచ్చిన సృష్టిలో ఒక భాగం. తప్పకుండా కంప్లీట్ లైఫ్ అవ్వాలంటే మాత్రం మ్యారేజ్ లేకపోతే. ఇంకొకటి, ఇవాళ మనం బాగా బిజీగా, బాగా టీడియస్గా, బాగా ఇబ్బందిగా వచ్చిన రోజు వాళ్ళే మనకు రిలీఫ్. తప్పకుండా వాళ్ళు లేనిది ఇదే లేదని నా ఫీలింగ్. మేడం, మీరు అలాంటి మేమ్స్ చూసినప్పుడు నో లైఫ్ వితౌట్ వైఫ్ అండి, సింపుల్ గా. దట్స్ సో నైస్ రియల్లీ. సార్ మీరేం చదువుకున్నారు సార్? యాక్చువల్ గా నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి బిజినెస్ చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మేడం మీరు? నేను ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏ ప్రయత్నం చేయలేదండి? ఇప్పుడు నా పెళ్లి అయ్యేసరికి వీఆర్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ. ఓ సో ఫాదర్ అల్లా. ఆ టైంలో విజయవాడలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అంత సపోర్టివ్ సిస్టమ్స్ కూడా అప్పట్లో లేవండి. అప్పట్లో అస్సలు లేదు. అప్పుడు లేవు, సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అప్పుడు హైదరాబాద్ లో 1-2 చోట్ల ఉన్నాయి, కానీ హైదరాబాద్ లో కూడా సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. రీసెంట్ గా నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అదే అడిగాను. విత్ ఇన్ 1 year లో పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకునే జంట ఆల్మోస్ట్ 20-30% పెరిగిందండి. సో ఇన్నాళ్ల మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, అలకలు వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా. ఇప్పుడైతే అలకలు అయ్యి చాలా తక్కువ అయిపోయినాయండి. పెళ్ళైన కొత్తలో అయితే ఒక 5 to 10 years వరకు అలకలు ఉంటాయి కదా. అలకలు అయ్యి తప్పకుండా ఉంటాయండి. అలకలేకపోతే అసలు లైఫ్ ఏముంటది, ఆ థ్రిల్ కూడా ఉండదు. కరెక్ట్. ఎప్పుడైనా అలా సినిమాకి తీసుకెళ్ళపోయినా కూడా అలిగేదాన్ని. రాను మెచ్యూరిటీ వచ్చేస్తుంది కదా. సో అంతేగాని ఎప్పుడు ఈయన అసలు ఈయనతో కుదరట్లేదబ్బా నాకు, ఎందుకు వచ్చింది, ఇంకొక ఆప్షన్ అనేది మీ మైండ్ లోకే రాలేదు ఇన్నాళ్లలో? రాలేదండి. ఆప్షన్ రాలేదు, కానీ ఆల్టర్నేటివ్ చాయిస్ చూసుకుంది. ఫ్రెండ్స్ తో వెళ్ళటం సినిమాలకి నేను రాకపోవడం వల్ల ఇప్పుడు ట్రిప్స్ వెళ్తాము. ఐ మేడ్ మై లైఫ్ కంఫర్టబుల్. ఫ్రీగా వదిలేసారు. కంఫర్టబుల్ లేకపోతే ఈయన మీద కోపం వస్తుంది కదండి. సో టుక్ అనదర్ ట్రాక్ అండి. ఫ్రెండ్స్ తో సినిమాలకు వెళ్ళటం, ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళటం, దేవాలయాలకు వెళ్ళటం అన్ని అలవాటు చేసుకుని నాకు కూడా హ్యాపీ. నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. ఇప్పుడు ఆయనున్న ఈ బిజీ స్కెడ్యూల్లో ఆయన గురించి మీరు భయపడే, బాధపడే విషయం అంటే ఏమనుకో? సరిగ్గా నిద్రపోవట్లేదండి. వెరీ తక్కువ టైం పడుకుంటారు. midnight 3 o'clock మేలుకు వచ్చినా లేచిపోయి కూర్చుని టీవీ చూస్తారండి. నేనంట పడుకోండి ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండండి అని చెప్తూ ఉంటారు. పడుకోమంట మీద, యూ నీడ్ రెస్ట్ అని చెప్తాను. ప్రశాంతంగానే ఉంటా, టీవీ చూసుకుంటే ప్రశాంతంగా ఉంటా. అదే ఒక అవకాశం. అంటే మీ హెల్త్ గురించి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు సార్? అయ్యో నారాయణ, నా హెల్త్ గురించి కేర్ తీసుకునేంత అవకాశం లేదంటారా? అవకాశం ఉంది, బట్ నా లిమిట్స్ లో నేను ఉంటాను. ఓ హెక్టిక్ ఏది తీసుకోను నేను. ఓన్లీ ఫుడ్డే, కానీ నాకు వేరే అలవాట్లు కూడా లేవు. కాబట్టి ఏమి హ్యాబిట్స్ కూడా లేవు. కాబట్టి నాకు పెద్ద దాని మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు ఇంతవరకు. ఒక ఫుడ్ హ్యాబిట్స్ లో కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటాను. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి పరిచయాలు ఉన్నాయని విన్నానండి. అంటే మీరు ప్రొడ్యూసర్ గా ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఆ ఇండస్ట్రీ ఎలా పరిచయం అంటే ఎలా చెప్తారు? ప్రొడ్యూసర్ గా చేసలేను, కానీ యాక్చువల్ గా చాలా మంది మిత్రులందరూ ప్రొడ్యూసర్లు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు. చూస్తే మన మైత్రి రవి కానీ, నవీన్ కానీ, లేకపోతే నిన్న సాహు కానీ, నిన్న ఇది తర్వాత 14 Reels కానీ, శంకర్ అనిల్ కానీ, సుధాకర్ అతను, వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి రెగ్యులర్ గా హైదరాబాద్ లో కలిసి ఉండేవాళ్ళం. అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఫ్రమ్ విజయవాడ. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నవాళ్ళం. ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా పరిచయం. అట్లాగే అంతా విజయవాడ నుంచి వెళ్ళాం. తర్వాత అంతా అక్కడ సొసైటీ అందరూ మా ఏజ్ గ్రూప్ అంతా ఒకటే కాబట్టి అందరం రెగ్యులర్ గా కలిసేవాళ్ళం హైదరాబాద్. నేను బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు కొత్త మూవీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా నేను ఫ్రమ్ day 1 నుంచి అందరూ పరిచయం. అసలు వీళ్ళు day 1 నుంచి అట్లా పరిచయాలే. కానీ ఏదో ఒక సినిమానో 2 సినిమాలో ఏదో డిస్ట్రిబ్యూషన్ లాగా తీసుకుని సరదాగా చేతులు కాల్చుకున్నాను, కానీ సినిమా ప్రొడ్యూసింగ్ అయితే ఏది చేయలేదు. ఇప్పటికీ కాల్చుకుంటానే ఉంటాను. అంతేనండి.
ప్యాషన్ ఉంది సినిమా ప్యాషన్ కాదు, ఆ. ఫ్రెండ్స్ ని హెల్ప్ చేస్తా కాల్చుకుంటూ ఉంటా. అంతకు ముందేమో సరదాగా వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో ఒకటి రెండు డిస్ట్రిబ్యూషన్ చేసుకుని చేతులు కాల్చుకుంటాం. అప్పుడు మేడం వల్ల ఎందుకండి మనకి ఆల్రెడీ చేస్తున్నారు కదా అని అదే రాలా. ఇప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఏదైనా చేసుకుని నువ్వు నేను సక్సెస్ అవుతానని కాన్ఫిడెన్స్, లాస్ అయినా సక్సెస్ చేస్తానే కాన్ఫిడెన్స్. లాస్ అయినా సక్సెస్ చేస్తారు మళ్ళీ అన్న కాన్ఫిడెన్స్ అండి నాకు. So nice. ఏ రోజు అసలు అటువంటి అదే ఫెయిల్యూర్ అయినా కూడా ఏ రోజు ఇబ్బంది లేకుండా ఉన్నానంటే అదే చెప్పాను. మొన్న ఇందాక కూడా చెప్పిన ఆన్సర్ మీకు ఇప్పుడు రిఫ్లెక్షన్. ఈ రోజు కూడా తను ఇబ్బంది పడ ఎందుకు మనకి అనే వర్డ్ ఎప్పుడు రాల. ఇన్ని అప్ అండ్ డౌన్స్ లో లైఫ్ లో చాలా రకాల ఇబ్బంది పడి ఉండొచ్చు. అవి బయట మీరు చెప్పుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. జనరల్ గా మీరు షేర్ చేసుకునే వ్యక్తి అంటే ఎవరు చెప్తారు? నేను తనకే షేర్ చేస్తాను, ఇంకెవరికి షేర్ చేస్తాను, లేకపోతే ఎవరైనా 1 or 2 ఫ్రెండ్స్కి షేర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను ఎవరికి షేర్ చేయను. అదేదైనా ఉంటే నేనే ఫీల్ అవుతాను, నా నోట్లోంచి బయటకు రాను. నేను ఉంటే తనకే మ్యాక్సిమం షేర్ చేస్తాను. మీ స్ట్రగుల్స్ లోంచి మీరు నేర్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? నా ఆలోచనలు ఎప్పుడు థింక్ బిగ్ లాగా ఉంటాయి. నేను 3 years దాకా ఒక ఎంపీ అవుతానని తెలియదు, 4 years దాకా బీ పాజిటివ్ మేనర్లో వెళ్ళాలనుకుంటా. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఎవరి గురించి మాట్లాడను. నన్ను ఎంతో విమర్శించి ఒక 20 సంవత్సరాలు విమర్శించిన వ్యక్తి మీదే అప్పుడప్పుడే మాట్లాడతా. ఇప్పుడు కూడా నేను మాట్లాడను. ఎవరు డెవలప్ అవుతున్నా నా చుట్టుపక్కల డెవలప్ అవ్వాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను. కాబట్టి బీ పాజిటివ్గా ఉండాలనుకుంటా. బిజినెస్సే కాదు, లైఫ్లో కూడా పాజిటివ్గా వెళ్తే డెఫినెట్గా భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే మన లైఫ్లో మన అడ్జస్ట్మెంట్ ఇక్కడే అడ్జస్ట్ చేస్తాడనే ఫీలింగ్లో ఉంటాను. ఎవరికన్నా నేను అపకారం చేస్తే డెఫినెట్గా భగవంతుడు ఇక్కడే చూపిస్తాడు. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ చూసా నా లైఫ్లో. నేను 3 times 0 అయి కూడా భగవంతుడు నన్ను మళ్ళీ ఈ పరిస్థితిలో తీసుకురావడం. నేను అందరితో పాజిటివ్గా, అందరితో నవ్వుతా, నెగిటివ్ లేకుండా, ఎవరికన్నా నా దగ్గర ఉన్న స్తోమత వేరకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేస్తాను. అదే నా యొక్క సక్సెస్ అని నేను ఫీల్ అవుతాను. కానీ సార్ ఇందాక అన్నారు 0 అయినప్పుడు కూడా అని అంటే ఐ డోంట్ థింక్ సో. మీరు మరి ఆకలికి కూడా ఉన్న పరిస్థితి ఉండుండదని నేను నమ్ముతాను. అంటే ఆకలి కూడా ఉన్న పరిస్థితి ఉండదు, కానీ ఒకనొక సమయంలో అయితే నేను మా గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కూడా అమ్మేశాను. అందరికీ ఫైనాన్స్లో కట్టేసి అన్నీ అమ్మేసి 0 స్టార్ట్ ఒక రకంగా. అప్పు లేకుండా ఉంటే చాలా అప్పులు ఉన్నాయి అప్పటికి. నెగిటివ్లో ఉండి మళ్ళీ పిక్ చేయటం అనేది జరిగింది. అందరికీ కూడా మొత్తం అందరినీ చేసి ఇక్కడ విజయవాడలో చాలా మంది నాతో ఉంటారు. నువ్వు 5 years తర్వాత నన్ను పిలిచి మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా డబ్బులు ఇచ్చావు, ఎవడు కడతారయ్యా అని ఇట్లా ముత్తూరు మురళి అని ఉంటాడు ఇక్కడ. ఆయన కానీ ఇట్లా ఒక 7-8 మంది ఉంటారు. అందరినీ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. అట్లా నా లైఫ్లో నాకు చాలామంది సపోర్టివ్గా ఆ టైంలో కూడా ఉన్నారు. ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ సపోర్టివ్గానే ఉన్నారు. 0గా డెఫినెట్ వెళ్ళాం. నేను దాన్ని సిగ్గుపడను. నెగిటివ్ అంటే భోజనం లేకుండా ఏ రోజు ఉండదు. నెగిటివ్గా వెళ్ళాం, బిజినెస్లో అప్పుతో వెళ్ళాం. మ్యామ్ నిజంగా అప్పుడు కూడా మైనస్ లో ఉన్నప్పుడు నిజంగా ఏ రోజు నీకు భయం అనిపించలేదా? అనిపించలేదండి. అసలు చాలా వరకు నాకు తెలిసే కాదు, బేసికలీ నాకు చెప్పేవారు కాదు. కాకపోతే నేను అడిగినన్ని ప్రొవైడ్ చేసేవారు. కొన్ని ఇయర్స్ దాకా నాకు తెలియదు అసలు అంత స్ట్రగుల్ పడ్డాము అన్న విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను కంఫర్టబుల్ జోన్ లోనే ఉంచారు. ఇప్పుడు ఫ్యామిలీని అయితే ఏ రోజు కూడా నేను ఏమి ఇబ్బంది పడుతున్నాను కూడా ఏం చెప్పలేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ షేర్ చేసుకోలేరు, పేరెంట్స్ కి చెప్పుకోలేరు, ఎవరేం బాధపడిపోతారని అన్ని బాధలు వీళ్ళలోనే పెట్టేసుకుంటారు. మచ్యూర్డ్ హస్బెండ్ యూ గాట్ ఇట్ అండ్ యు ఆర్ రియల్లీ వెరీ బ్లెస్డ్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్. అడగకపోవడం కూడా నాకు అదృష్టమే. అడిగితే ఏదో చెప్పాలి కదా. అడగకపోవడం కూడా గుడ్ థింగే. నిజం నిజం.